నేను ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాక నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. అండ్ ఆ డిఎమ్స్‌లో కామన్‌గా ఉన్న క్వెషన్స్ అయితే టాప్ కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్స్ ఎలా తెచ్చుకోవాలి? అండ్ ఆల్సో డీఎస్ఏ గురించి అయితే ఎక్కువ వచ్చాయి. సో, ఫస్ట్ అయితే అసలు ఇంటర్న్‌షిప్ ఎలా తెచ్చుకోవాలి? ఫ్రమ్ స్క్రాచ్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా, ఎట్లాంటి అకాంప్లిష్‌మెంట్స్ లేకపోయినా మీరు ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతది. అసలు ఇంటర్న్‌షిప్ ఎలా తెచ్చుకోవాలి? ఎవ్రీథింగ్ నేను క్లియర్‌గా ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇన్‌కేస్ మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని హైప్ చేసి అండ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే అసలు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ మీకు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీద ఐడియా వస్తే మీ గోల్స్ అనేవి మీరు క్లియర్‌గా సెట్ చేసుకోవచ్చు. నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మరీ డీప్ ఎళ్ళకుండా. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ ఫైనల్ ఇయర్‌లో హైర్ చేసుకుంటాయి. వీటికి మోస్ట్‌లీ ఇంటర్న్‌షిప్స్ లేకుండా డైరెక్ట్‌గా ఫుల్ టైమ్ రోల్‌కే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇవి క్రాక్ చేయడానికి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చాలు. లైక్ మనం సెమిస్టర్ ముందు రోజు కూర్చొని వన్ డే అవుట్ చేసి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం కదా! సేమ్ అట్లానే హైరింగ్ ప్రాసెస్ అప్పుడు కూర్చొని కొంచెం కష్టపడితే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌ని క్రాక్ చేయాలి అంటే మీకు యాప్టిట్యూడ్ తెలియాలి అండ్ బేసిక్ డీఎస్ఈ అనేది సరిపోతది. మీరు క్యూస్ వరకు నేర్చుకుంటే చాలు. గ్రాఫ్స్ కూడా అంత ఎక్కువ ఏమీ అడగరు. సీఎస్ కోర్ ఫండమెంటల్స్ ఉంటాయి. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఎస్‌క్యూఎల్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇట్లాంటివి బేసిక్‌గా నేర్చుకుంటే సరిపోతది. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ హైరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటది. ప్యాకేజెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. లైక్ 3 ఎల్‌పీఏ నుండి స్టార్ట్ అయ్యి మాక్సిమం 11 ఎల్‌పీఏ, 12 ఎల్‌పీఏ. ముందు రోజు చదువుకొని మీరు ఇంటర్వ్యూకెళ్ళినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఫర్ ఫ్రెషర్స్ అయితే 3.5, 4.5 బిలో 6 ఉంటాయి. చాలా రేర్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని 11 ఎల్‌పీఏకి, 12 ఎల్‌పీఏకి హైర్ చేసుకుంటారు. కమింగ్ టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ముందు రోజు కూర్చొని నైట్ అవుట్ చేసేసి నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ ఇద్దామంటే అవ్వదు. అంటే కంపెనీ బట్టి ఉంటది. ఎన్ని మంత్స్ నుండి ప్రిపేర్ అవ్వాలి అనేసి. ఇఫ్ మీరు చాలా హై లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవి అయితే ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తాయి కంపేర్డ్ టు అదర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో, ఇవి మీరు క్రాక్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ మీరు సెకండ్ ఇయర్ నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. ఇట్లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని ఫస్ట్ డైరెక్ట్‌గా ఫుల్ టైమ్ రోల్స్ ఓపెన్ చేయవు ఫ్రెషర్స్‌కి. ఫస్ట్ మీకు అవి ఇంటర్న్‌షిప్ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్‌లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే దెన్ మీకు ఫుల్ టైమ్ కన్వర్ట్ అవుతది. ఈ ఇంటర్న్‌షిప్ హైరింగ్ అనేది మీకు థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి జరుగుతాయి. మీరు థర్డ్ ఇయర్ స్టార్టింగ్ కల్లా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో మీరు ప్లేస్ అవుదాము అనుకుంటే డీఎస్ఏలో పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంతే డీఎస్ఏ కావాలి టు క్రాక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే లీడ్ కోడ్ ఈజీ అండ్ లీడ్ కోడ్ మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి మీరు. ప్యాకేజెస్ వచ్చేసి 8 ఎల్‌పీఏ నుండి 60 ఎల్‌పీఏ వరకు ఉంటాయి. గూగుల్ 60 ఎల్‌పీఏ ఇస్తది ఫర్ ఎస్‌డీ1 ఇంజినీర్‌కి అండ్ మైక్రోసాఫ్ట్ 55, అమెజాన్ 45. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో చాలా తక్కువ కంపెనీస్ యాప్టిట్యూడ్‌ని ఇంక్లూడ్ చేస్తాయి హైరింగ్‌లో. సో, మీరు యాప్టిట్యూడ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. బట్ థర్డ్ ఇయర్‌కి వచ్చాక కూడా యూ కెన్ ప్రిపేర్ యాప్టిట్యూడ్. ఫస్ట్ ఇయర్ నుండే ప్రిపేర్ అవ్వక్కర్లేదు. బట్ మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేద్దాం అనుకున్నారంటే ఫస్ట్ ఇయర్ నుండే డీఎస్ఏ నేర్చుకుంటే మీరు థర్డ్ ఇయర్‌కి వచ్చేసరికి అంత పర్ఫెక్ట్ అవుతారు. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మనకి డీఎస్ఏ అంత ప్లస్ అవుతది. ఈ ఏఐ డెవలప్‌మెంట్ ఇదంతా మీరు 2-3 మంత్స్‌లో నేర్చేసుకోవచ్చు. సో, నాట్ ఎన్ ఇష్యూ. బట్ డీఎస్ఏ మాత్రం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మనకి అంత హెల్ప్ అవుతది. మీరు ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైరింగ్‌లో ఇంక్లూడ్ అవ్వాలి అంటే మీకు అసలు బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు. 8 అబోవ్ సీజీపీఏ ఈజ్ ఓకే. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ డైరెక్ట్‌గా ఇంటర్న్‌షిప్స్ ఆపర్చునిటీస్‌ని ఓపెన్ చేస్తాయి. అండ్ కొన్నిసార్లు మాత్రం హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాయి. ఆ హ్యాకథాన్స్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేస్తే అలా గూడా మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్‌ని ఇస్తాయి. ఎక్కడ అప్లై చేయాలి ఇంటర్న్‌షిప్ అనేది చాలా మందికి డౌట్ ఉంటది. ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేస్తేనే తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతది. రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ, ఆఫర్ లెటర్ మొత్తం. సో, అసలు ఎక్కడ అప్లై చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటది. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను యాక్టివ్‌గా ఆపర్చునిటీస్‌ని షేర్ చేస్తూ ఉంటాను. ఎట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినా నేను ఇమ్మీడియేట్‌గా నా ఛానెల్‌లో షేర్ చేస్తాను. ఇన్ ద సేమ్ నాకు ఒక వాట్సాప్ ఛానెల్ ఉంది. ఆ వాట్సాప్ ఛానెల్‌లో కూడా నేను ఇమ్మీడియేట్‌గా షేర్ చేస్తాను ఎట్లాంటి హైరింగ్. ఇట్లా షేర్ చేసే వాళ్ళ ఛానెల్స్ మీరు ఫాలో అవ్వచ్చు.
Want to stay updated with all those opportunities and you can follow my WhatsApp channel and Instagram page. And also ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ అసలు ఏ ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా హెచ్ఆర్స్కి కానీ కంపెనీస్కి కానీ కోల్డ్ మెయిలింగ్ అంటారు. అంటే మీరే ఇట్లా నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను మీ కంపెనీలో, సో ఏదైనా ఓపెనింగ్ వస్తే యూ కెన్ కనెక్ట్ విత్ మీ, యూ కెన్ కన్సిడర్ మీ అని మెయిల్ పెడితే ఇంటర్న్షిప్స్ కానీ ఫుల్ టైం రోల్స్కి వాళ్ళే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో కోల్డ్ మెయిలింగ్ ఇట్లా కూడా మీరు ట్రై చేయవచ్చు. ఇప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను మీతో షేర్ చేశాను, మీరు అప్లై కొట్టారు. బట్ ఆఫ్ క్యాంపస్లో చాలామంది అప్లై చేస్తారు కదా, అందులో మీరే ఎందుకు షార్ట్ లిస్ట్ అవుతారని గ్యారంటీ ఏంటి? సో ఇలాంటప్పుడు మీరు రిఫరల్స్తో ప్రొసీడ్ అయితే ఆఫ్ క్యాంపస్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. రిఫరల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు జనరల్గా చాలామంది ఏంటి లింక్డ్ఇన్ కనెక్షన్స్ని చాలా పర్సనల్గా వాడతారు. వాళ్ళ కనెక్షన్స్లో మొత్తం వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. లింక్డ్ఇన్ అసలు అట్లా యూజ్ చేయవద్దు. లింక్డ్ఇన్ కనెక్షన్స్ ఎలా ఉండాలి అంటే ఈచ్ కంపెనీ నుండి అట్లీస్ట్ 6 మెంబర్స్ అయినా మీ కనెక్షన్స్లో ఉండాలి. ఏదైనా జాబ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మీరు 6 మెంబర్స్కి ఆ జాబ్ ఐడి షేర్ చేస్తే అందులో ఒకళ్ళైనా మీకు రిఫరల్ ఇస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో లింక్డ్ఇన్ని ఇలా యూస్ చేసుకోవట్లేదు అంటే స్టార్ట్ బిల్డింగ్ కనెక్షన్స్ను, ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోండి. కంపెనీ గూగుల్ ఒక 10 మెంబర్స్కి కనెక్షన్ రిక్వెస్ట్ పెడితే అందులో 5-6 మెంబర్స్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. సో ముందే వాళ్ళందరినీ కనెక్షన్స్లో పెట్టుకుంటే మనకి రిఫరల్ కావాల్సినప్పుడు ఈజీగా అడగొచ్చు. సేమ్ అట్లా ఈచ్ కంపెనీ నుండి 5-6 మెంబర్స్ని కనెక్షన్స్లో పెట్టుకోండి. రిఫరల్తో అప్లై చేశారు, బట్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితేనే మీరు ఆన్లైన్ అసెస్మెంట్ కానీ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ హైరింగ్కి వెళ్ళగలరు. సో మన రెజ్యూమ్ అనేది చాలా వెల్ స్ట్రక్చర్డ్గా అండ్ ATS ఫ్రెండ్లీగా ఉండాలి. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను, మళ్ళీ దీని గురించి ఇక్కడ చెప్పి టైం వేస్ట్ చేయను. సో ఇన్ కేస్ మీ రెజ్యూమ్ కరెక్ట్గా ఉందా లేదా అని మీకు డౌట్ ఉంటే కనుక నా ప్రీవియస్ వీడియో నేను ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తాను, ఆ థంబ్నెయిల్కి వెళ్ళి మీరు ఒకసారి రెజ్యూమ్ వీడియో చూడండి. అండ్ మీ రెజ్యూమ్ని క్లియర్గా బాగా ATS ఫ్రెండ్లీగా వెల్ స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ రెజ్యూమ్లో మీరు చేసిన వర్క్ అంతా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్లో ఉన్న, మీకు ఇంటర్న్షిప్స్ ఏమీ ఉండవు ఫర్ మ్యాక్సిమమ్ ఆఫ్ స్టూడెంట్స్. సో మీరు టాప్ కంపెనీస్ కోర్సెస్ కానీ టాప్ కంపెనీ సర్టిఫికేషన్స్ కానీ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ సెక్షన్లో పెట్టుకుంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. మీరు ఏ వర్క్ చేసినా, అసలు ఎట్లాంటి వర్క్ చేసినా అదంతా మీ రెజ్యూమ్లో ఉండాలి. ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్లో కోడింగ్ రౌండ్ అండ్ MCQs రౌండ్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ MCQs ప్లస్ కోడింగ్ రౌండ్ పెడతాయి ఫస్ట్ రౌండ్, కొన్ని కంపెనీస్ ఓన్లీ కోడింగ్ రౌండ్ పెడతాయి. ఈ కోడింగ్ రౌండ్ని కానీ మీరు పాస్ అవ్వాలి అంటే మీరు లీడ్ కోడ్ మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారంటే ఈ కోడింగ్ రౌండ్ని ఈజీగా పాస్ అవ్వచ్చు. సో DSAని నేర్చుకోండి. చాలామంది ఏంటంటే ఆన్లైన్ అసెస్మెంట్స్లో ChatGPT యూజ్ చేస్తూ ఉంటారు. ChatGPT సేమ్ కోడ్ ఇస్తుంది ఆ క్వశ్చన్కి, అందరూ అదే కోడ్ తీసుకెళ్ళి పేస్ట్ చేస్తే ప్లాగరిజం వస్తుంది. మీరు మొత్తం అన్ని టెస్ట్ కేసెస్ పాస్ చేసినా కూడా ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళకుండా. సో ప్లాగరిజం లేకుండా ఓన్గా ట్రై చేయండి. ChatGPT ఇట్లాంటివి వాడారంటే వాళ్ళకి తెలిసిపోద్ది ఈజీగా. ఇప్పుడు ఇంకా AI టూల్స్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళు ఇంకా అలర్ట్గా ఉంటారు. సో ప్లాగరిజం లేకుండా చూసుకోండి. అండ్ ఆల్సో ఈ MCQస్కి అయితే SQL, యాప్టిట్యూడ్, ఫండమెంటల్స్, OOPS, DBMS, CN, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ముందు రోజు ప్రిపేర్ అయినా సరిపోతుంది. బేసిక్గానే అడుగుతారు, అంత డీప్గా ఏం వెళ్ళరు. మనం సెమిస్టర్ వరకు ఎంత చదువుకుంటామో జస్ట్ పైన 1 షాట్ వీడియోస్ ఉంటాయో ముందు రోజు చూస్తే సరిపోతుంది. మీరు ఆన్లైన్ అసెస్మెంట్లో కూడా షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు అంటే ఇంటర్వ్యూస్లో ఫస్ట్ మిమ్మల్ని మీరు బాగా ప్రజెంట్ చేసుకోవాలి. మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ విన్నాక యువర్ విల్ గెట్ ఎ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ యూ. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే మిమ్మల్ని మీరు బాగా ప్రజెంట్ చేసుకుంటూ మాట్లాడాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడ చదువుతున్నారు చెప్పండి, అండ్ దెన్ ఏ టెక్ స్టాక్ నేర్చుకున్నారు, అండ్ ఏ ప్రాజెక్ట్స్ చేశారు, ఎక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది షేర్ చేయండి. లేదంటే నేను చెప్పా కదా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇట్లాంటి కోర్సెస్ కంప్లీట్ చేశాను నా ఓన్ ఇంట్రెస్ట్తో. సో మీరు అవన్నీ మెన్షన్ చేయొచ్చు ఇంటర్వ్యూవర్కి, ఇట్లా నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను n నెంబర్ ఆఫ్ కోర్సెస్ కంప్లీట్ చేశాను, దిస్ షోస్ మై ఇంట్రెస్ట్. దీన్నే ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటారు. సో ఇట్లాంటివి ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి.
టెక్నికల్ నాలెడ్జ్. వీటిపైన మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ ఆటోమేటికల్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ ఇంటర్వ్యూ. వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూయర్ ఆస్క్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఆన్సర్, మీకు మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే. సో మీరు ఏం చేయాలి, ఏదైనా ఇంటర్వ్యూ మీకు ఉంది అంటే ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీకి ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అవన్నీ చూడండి. అసలు ఎట్లాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ స్పెసిఫిక్ ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు గూగుల్కే ఇస్తున్నారు ఇంటర్వ్యూ, గూగుల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎస్డిఈ రోల్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని కామన్గా ఉంటాయి, కామన్ ఫార్మాట్ ఉంటాయి. ఏం అడుగుతారో మీకు ముందే తెలిసిపోద్ది. కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ ఆల్సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ చూసాక మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే వాళ్ళు రేపు ఇది అడుగుతారు, నేను ఇది నేర్చుకుంటే సరిపోతుంది అనేసి. అవన్నీ ముందే చూసుకుని వెళ్తే మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయగలరు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. అఫ్ కోర్స్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఇంటర్వ్యూవర్తో కమ్యూనికేట్ చేయడానికి. టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువ డీప్గా చదవండి. మీరు ఏ రోల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారో దాని మీద బాగా గ్రిప్ ఉండాలి మీకు. ఏఐఎంఎల్ రోల్ అయితే ఏఐఎంఎల్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే మీరు ఆటోమేటిక్గా మాట్లాడతారు ఇంటర్వ్యూలో. ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారు అంటే ఎవరొకరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళతో డైలీ ఇంగ్లీష్లో మాట్లాడండి, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. లేదు నాకు కొంచెం భయం వేస్తుంది, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి చాలా ప్లాట్ఫామ్స్లో. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఇవ్వండి, ఒక 6-7 ఇంటర్వ్యూస్. మెయిన్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇట్లా అయితే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. నేను ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రమ్ అప్లికేషన్ పెట్టడం నుండి ఎలా పెట్టాలి, రిఫరెన్స్తో పెడితే మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ దెన్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. దెన్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే ఆన్లైన్ అసెస్మెంట్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ఇంటర్వ్యూస్లో ఎలా పర్ఫామ్ చేయాలి, దిస్ ఈజ్ ద కామన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు ఎలా అప్లై చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా ఉండాలి ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ డిఎస్ఏ గురించి అయితే నెక్స్ట్ వీడియో క్లియర్గా చేస్తాను. స్క్రాచ్ నుండి డిఎస్ఏ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాను. ఒక ఎక్సెల్ షీట్లో ప్రాబ్లమ్స్ అన్ని నీట్గా పెట్టి వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కాబట్టి ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో అనేది ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని అయితే హైప్ చేయండి. యూ కెన్ హైప్ అప్ టు 3 times. ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా కొంచెం ఎక్కువ మోటివేషన్ వచ్చి నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.